క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటి పరిశుద్ధ దినపు దేవుని సందేశం. మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డవాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి అందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. మత్తయి సువార్త 13వ అధ్యాయము 47వ వచనం నుండి 50వ వచనం వరకు. ప్రార్థించుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క పరిశుద్ధ దినమందు చదవబడినటువంటి ఈ వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రములు ప్రభా. ఈ వాక్యంలోని ఆంతర్యాన్ని మేము గ్రహించుకొనులాగున మాకు జ్ఞానమును దయచేయవలనని, మీరే మమ్మను మీ కనికరం చేత నడిపించవలనని యేసుక్రీస్తు వారి దివ్య నామముననే ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యమునందు ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యమును గూర్చిన ఉపమానాన్ని మనకు తెలియజేయుచున్నాడు. అదేమనినా సముద్రములో పట్టినటువంటి వలను పోలి ఉన్నదనియు, అయితే పట్టినటువంటి ఆ యొక్క చేపలు అన్నీ కూడా ప్రయోజనకరమైనవి కావనియు, వాటిలో నిష్ప్రయోజనమైనవి మరి తిరిగి పారవేయబడుననియు, ఆ విధంగా యుగ సమాప్తి అందు దేవుని రాజ్యమునకు పనికిరానటువంటివి, దేవుని అవిధేయతకు గురైనటువంటి ఆ యొక్క జనమును ఏ విధంగా మరి పారవేయుదురనియు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండుననియు, ఎవరైతే మరి దేవుని నమ్మి ఆయనకి ఇష్టలుగా ఉన్నారో వారిని తనతో పాటు ఉండుటకు ప్రభువు తీసుకొని పోవుననియు వాక్యము మనకు అర్థమిచ్చుచున్నది. దేవుడట్టి ధన్యత మనకందరికీ అనుగ్రహించును గాక.